దేవునికి స్తుతులు, కృతజ్ఞతలు చెప్పడం ద్వారా మన యొక్క జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఆశీర్వాదాలు పొందుకుంటాం. మనసుకు మనశ్శాంతి, గృహమునకు శాంతి. యెహోవాను స్తుతించుట మంచిది. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మంచిది అని మనం చదువుకున్నాం. ఏంటి మంచిదండి? ఈ రోజుల్లో మంచి అనే పదము కోసం చాలా మార్చేస్తూ ఉన్నాము. తారీఖులు చూసుకుంటున్నాము, రోజులు చూసుకుంటున్నాము, రంగును చూసుకుంటున్నాము, రుచిని చూసుకుంటున్నాము. ప్రతిదీ కూడా మంచి మంచి. ఈ మంచి లేని తనములో మనము ముందుకు వెళ్ళట్లేదు. దేవుడి యొక్క క్రియేషన్లో ప్రతిదీ మంచిదే. మంచిదని తలచి దేవుడు ఆదిలోనే మనకు అన్నీ కూడా సమకూర్చి ఉన్నారు. తిథులు, నక్షత్రాలు, రోజులు అన్నీ ఫాలో అవ్వాల్సిన దేవుని వాక్యాన్ని మర్చిపోతూ ఉన్నాం. ఫాలో అవ్వాల్సింది ఏంటి? దేవుని వాక్యము. దేవుణ్ణి స్తుతించుట మంచిది అని మనం లేఖన భాగాల్లో చదువుకున్నాము. మంచిదంటే ఇది. స్తుతించడం అంటే దేవుడు చేసిన మంచిని, ఆయన గొప్పతనాన్ని మాటల ద్వారా చెప్పాలి, క్రియల ద్వారా తెలియచేయాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు మరి బానిసత్వం నుంచి విడిపించబడ్డాక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మరి హన్న సమూయేలు కొరకు, మరి బిడ్డల కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. అలాగే దేవుని యొక్క నామము కొరకు వాడబడుతూ శ్రమలను అనుభవిస్తూ పౌలు శీలలు ఏం చెప్తున్నారు ఇక్కడ? దేవుని నామము కొరకు శ్రమను అనుభవించడం కొరకు మమ్మల్ని ఎన్నుకున్నావు అని థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. కలిగిన శ్రమను గురించి కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేలుకరమే. దేవుడు మనల్ని తప్పించడం కొరకే మనకు శ్రమలు ఇస్తూ ఉంటాడు. శ్రమ కొరకు కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆల్వేస్ వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ టు లార్డ్. ఎందుకు స్తుతించాలంటే స్థిరమైన ఆశీర్వాదాలు పొందుకోవడం కొరకు, బహుమానాలు పొందుకోవడం కొరకు, ఫలింపు కొరకు మనము దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు నీతిమంతుని దేవుడు వీటితో పోల్చున్నాడు. ఎందుకంటే వెరీ స్పెషల్ అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవదారు వృక్షము అంటే బాగా బలమైనది, స్థిరమైనది. అది ఎంత స్థిరముగా ఉంటుందంటే గాలైనా ఎండైనా చెక్కు చెదరకుండా బలముగా స్ట్రాంగ్గా నిలబడుతుంది. సో దేవుడు ఈ యొక్క చెట్లతో ఎందుకు పోల్చి ఉన్నాడంటే దేవునిలో ఎదుగుతూ దేవునిలో నిలకడగా ఉండేవారు ఆ రీతిగా బలముగా స్థిరముగా ఉంటారని దేవుడు చెప్తూ ఉన్నాడు. బయట పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవునిలో ఉన్నవాడు బలముగా ఉంటాడు. దేవుని దృష్టిలో మనం ఫలించు చెట్లు వలె ఉన్నాము. అందుకే ఈ వృక్షము గురించి దేవుడు వివరిస్తూ ఉన్నాడు. దేవదారు వృక్షమైనప్పటికీ కూడా, ఖర్జూరపు వృక్షమైనప్పటికీ కూడా మనుషుల యొక్క జీవితానికి దేవుడు సాదృశ్యంగా పెట్టుకున్నాడు. ఎందుకని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. వారి యొక్క జీవితము మహిమకరముగా ప్రకాశించబడుతుంది, మహిమకరముగా ప్రకటించబడుతుంది. ఒక ప్రభువుతో నడిచే కలిసే అనుభవాన్ని మనము పొందుకుని ఉండాలి. ఎండిపోయే స్థితిలో కాకుండా జీవము గల మనిషిగా మనం తయారు చేస్తూ ఉన్నాడు. చాలా విధాలుగా మనం బ్లెస్ అయి ఉన్నాము. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ హిమ్. మనం ఎప్పుడైతే బ్లెస్డ్గా ఉన్నామో మన ఫోకస్ అంతా దేవుని మీద ఉండాలి. ఏ కొదువు, ఏ లోటు దేవుడు మనకి ఇవ్వలేదండి. ఏమ రైట్? నేను లేదు అనే 2 అక్షరాలు దేవుడు మన జీవితంలో తీసేసి ఉన్నాడు. ఉంది అంతే. మన జీవితంలో అన్ని దేవుడు కలుగు చేశాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకన్ని మేలులతో నింపి ఉన్నప్పుడు ఆయనకి నువ్వు ఆల్వేస్ థ్యాంక్ఫుల్గా ఉండాలి. దేవుడిని ఎల్లప్పుడూ స్తుతించాలి. మనము దేవుని రక్షణ గురించి అడగాలి. ఆయన నీతిలో మనము నిబంధనతో బ్రతికేలా దేవుని మనం అడగాలి. దేవా, నువ్వు అన్నీ నాకు ఇచ్చావు, దీనికి వందనాలు. ఇంకా నీ సేవలను కుటుంబమంతా కూడా నీ సన్నిధానంలో నీ స్తుతించాలని దేవుణ్ణి అడగాలంటే దృఢముగా, స్థిరముగా, బలముగా ఉంటాం. దేవుడు గొప్ప కార్యాలు మనకు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మీద మనము ఫోకస్ ఉంచాలి. ప్రభుతో నడిచే అనుభవాన్ని మనం పొందుకుంటే ఎప్పటికీ ఎండిపోము, ఎప్పటికీ వాడిపోము, ఎప్పటికీ క్షీణించిపోము. ఎప్పుడు కూడా బలముగా స్ట్రాంగ్గా నిలబడి ఆయన కార్యము చేయటకు మనము దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. పరిస్థితులు మారినా దేవుని ప్రేమ మారదండి. మనం అది గ్రహించాలి. మన పరిస్థితులు మనం మార్చేసుకుంటున్నాం, కానీ దేవుని యొక్క ప్లానింగ్స్లో మన పరిస్థితులు వేరు. ఆయన గొప్పగా చూడాలనుకుంటున్నాడు, మనల్ని ఉన్నతంగా చూడాలనుకుంటున్నాడు. సో మన పనులన్నింటినీ కూడా ఆయనకు అప్పచెప్పేస్తే దేవుడు మన ప్రతి పరిస్థితిని మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా దేవుని స్తుతులతో, మహిమతో ఆయన కొనియాడదాం, ఘనపరుద్దాం. దేవుడు మన జీవితాల్ని చిగురింపచేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.